ఓకే. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. గుట్రాజ్‌పల్లి నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. నడుము నొప్పి L5S1 సయాటికా ఒక కాలు లాగడం సమస్యతో రావడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లో వారి నొప్పి ఎలా ఉందో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది మీకు నొప్పి ఇప్పుడు? తక్కువ ఉంది సార్. తక్కువ ఉంది సార్. తక్కువందా? ఎంతవరకు తక్కువంది? పూర తక్కువ అయినట్టే. పూర్తిగా తగ్గిందా? కొంచెం ఇక్కడికి రాకముందు, మన అమ్మ ఆరోగ్య కేంద్రకు రాకముందు ఏంటిది మీ పరిస్థితి? బాగుండే. నొప్పి, నడుము నొప్పి, ఒక పక్క నొచ్చుడు బాగా లాగింది. గుంజుడు బాగా నిలబడనీయలే, కూర్చొనియలే, తిననీయలేదు. ఏం సుమారు పట్టలేదు జీవనాన్ని. మ్మ్. సో ఇప్పుడు మంచిగా కాళ్ళు లాగడం తగ్గింది, నడు నొప్పి తగ్గింది. తగ్గింది. మరి మందులు వాడావుగా అంతకుముందు? మందులు తిన్నా కూడా అంతే ఉన్నాయి. మందులు వాడినా అలాగే ఉంది. ఓకే. ఇప్పుడు వెన్నుపూస థెరపీ చేసిన తర్వాత బాగైంది. బాగా ఓకే. ఈ రోజుకు మీ థెరపీ అంటే 12 రోజుల ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. మీకు బాగైంది మంచిగా. ఓకే. మేము చెప్పినటువంటి ఎక్సర్సైజ్ మీరు చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఒకసారి ఇలా చెప్పట్టు. ఓకే. మరి ఇట్లా నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళకు ఏమని చెప్తారు మీరు? మంచిగా అయినా పోవాలి, చేయించుకోవాలని చెప్తా. ఓకే. మంచిదమ్మా, థ్యాంక్ యూ. నాకు మంచిగా అయింది, మీరు కూడా పోండి చేయించుకోవాలా అని చెప్తా. సార్ దగ్గరికి పోండి. ఓకే. ఇట్రండి, మళ్ళీ అటు వెళ్ళండి.